చెప్పండి మేము అడుగుతాం. పార్లమెంట్ ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలలో 42%, స్థానిక సంస్థల్లో 42% పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరం బీసీ సంఘాలు ఈరోజు 90 బీసీ సంఘాలు, కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు ముక్త కంఠంతో మద్దతు ప్రకటించినాయి. అయితే విధి విధానాలు ప్రభుత్వం అవలంబించే విధి విధానాల్లో డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడ 2 బిల్లులు ఉన్నాయి. ఒక బిల్లు స్థానిక సంస్థల బిల్లుకు రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం రాజ్యాంగమే ఇచ్చింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. జనాభా లెక్కలున్నాయి, రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది కాబట్టి దానికి జీవో తీసి ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు అనేది ఉంది. ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే నోటిఫికేషన్ ఇచ్చినాక ఏ రకమైన ఇబ్బందులు రావు. రెండవది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయం లోపల రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి అనే దాని మీద బీహారు తమిళనాడులో ఎలాంటి విధానాలు అవలంబించారో అలాంటి విధానాలు ఇక్కడ కూడా అవలంబించాలి. ఒట్టిగానే అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును కేంద్రానికి అప్పచెప్పడంతో చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. మొత్తం ప్రక్రియ టెక్నికల్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ విధి విధానాలు అవలంబించాలి. అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అంటున్నాం, మీరు అందరితోటి సంప్రదింపులు జరపండి. హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతోటి, ఒకరిద్దరు కాదు, చాలామందితోటి, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్లతోటి, సుప్రీంకోర్టు అడ్వకేట్లతోటి చర్చలు జరిపి ఏదైతే పకడ్బందీగా ఉంటుంది పద్ధతి ఆ విధానాలు అవలంబించాలి. గతం లోపల బీహారు పెంచింది, అది సుప్రీంకోర్టులో స్టే మీద ఉన్నది. తమిళనాడు పెంచింది, హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేస్తే 9వ షెడ్యూల్లో చేర్చారు. తమిళనాడు 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఎట్లాంటి ప్రక్రియ అవలంబించిందో ఆ పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించినట్టయితే బీసీలకు మేలు జరుగుతుంది. కాబట్టి అందరితోటి, అన్ని బీసీ సంఘాలతోటి, కుల సంఘాలతోటి, ఎక్స్పర్ట్స్ తోటి, మేధావులతోటి చర్చలు జరపాలి. దీని మీద పకడ్బందీగా మాకు కావాల్సింది అమలే చేయాలని, అంతే తప్ప ఇందులో ఎవరిది ఏ రాజకీయం ఉండదు. అమలు చేయడానికి ప్రభుత్వానికి పూర్తి సహకారం, మద్దతు ఇస్తాం అందరం. 9th షెడ్యూల్ యాడ్ చేయడానికి మీరు సపోర్ట్ చేస్తారా? అంటే అక్కడ తమిళనాడు, బీహార్ పెంచింది, అప్పుడే వాళ్ళు 9th షెడ్యూల్ కోలేదు. అల్టిమేట్గా 9th షెడ్యూల్కి పోవాలి. కానీ దాని ప్రాసెస్ ఏంటిది? ప్రాసెస్ జీవో తీసి జీవోని కోర్టు కొట్టేసినాక పోయిందా లేక మొదలే పోయిందా? ఇప్పుడు మొదలే పోయిందనుకో, అక్కడ ఇచ్చేదనుకో కేంద్రంలో, ఇప్పుడు పార్లమెంటు లేదు, పెండింగ్లో పడితే ఇట్లా పెండింగ్లో పడ్డాయి చాలా ఉన్నాయి. మేము పెంచినాం, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని తప్పించుకోవద్దని నేను. 9th షెడ్యూల్ యాడ్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. అవును, నేను కూడా అదే చెప్తున్నా కదా, పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. 9th షెడ్యూల్ వేయడానికి విధి విధానాలు ఏమిటిది? హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసినాక పోతారా, మొదలే పోతారా? కొన్ని బీసీ సంఘాలు ఢిల్లీకి పోతున్నాయి, రైలు బుక్ చేసుకొని. మీరు దానికి సపోర్ట్ చేస్తారా? మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు ఒక బీసీ సంఘ నాయకులు. అంటే బీసీలందరినీ నేను ఏ ఉద్యమాన్ని నేను పుట్టిందే ఉద్యమాలు ప్రతి ఉద్యమం నేనే చేస్తా. ఉద్యమాల ద్వారానే బీసీవాదం పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని బీసీ సంఘాలు పోతున్నాయి, పోవాలని కోరుకుంటాను. మీకు మీరు బీజేపీ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిసి రాష్ట్ర అంశాన్ని కూడా నేను పార్లమెంట్లో మాట్లాడుతుంది చూసిర్రా? మరి రోజు నేను ఎప్పుడు అవకాశం వచ్చినా బీసీల గురించే మాట్లాడుతున్నా. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అన్ని రాష్ట్రాల్లో హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం, స్కాలర్షిప్ పథకం, బీసీ స్టడీ సర్కిళ్ళు ఇవన్నీ పెట్టాలని జాతీయ స్థాయిలో పోరాడుతున్నాం. పార్లమెంట్లో అదే మాట్లాడుతున్నాం. ఎప్పుడు మైక్ వస్తే బీసీల గురించే మాట్లాడుతున్నాం.
ఇప్పుడు ఇవన్నీ ఒటికే రాలేదు, 50 ఏళ్ల నుంచి కొట్లాడితేనే ఇదంతా వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టళ్ళు, 1500 గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా పెట్టలేరు, పార్టీలు కూడా ప్రేమతోటి ఎవరు కూడా పెట్టలేరు. బీసీ సంఘం పోరాడింది, ఇవన్నీ పెట్టించడం. ఈ రోజు వచ్చినటువంటి చైతన్యం వెనుక, బీసీ వాదం వెనుక బీసీ ఉద్యమాలే. అందుకే మీరు ఇంత చైతన్యం చేసి ఇంత ఉద్యమాలు చేసినప్పుడు కొందరు మీపై చేస్తున్న ఆరోపణలు అంటే ఏం పెద్ద ఆరోపణ ఏముంది? ఆరోపణ అన్నకు కూడా 69-70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెందుకు కష్టపడతాడు అన్న? నా కొడుకు కూడా అంటాడు, నా భార్య కూడా అంటది, 70 ఏళ్ళు వచ్చినాయి, వచ్చినాక కూడా ఇంకా నీకు చేత కాకుండా పుట్టే రోగాలు ఉన్నాయి, టీబీ వచ్చింది మొన్నటిదాకా, ఇంకా నీవు మంది కోసం నీ కొడుకు సెటిల్ కాలేదు, సంసారం సెటిల్ కాలేదు, ఇల్లు సక్కలేదు, ఆదాయం లేదు నెలకు, నువ్వు ఇంకా ఎన్ని రోజులు కొట్లాడతావని నా భార్య కూడా అంటుంది. మంచి సలహానే, తమ్ముళ్ళు ఇచ్చే సలహా తీసుకుంటుందని, దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. సో ఇప్పుడు రాష్ట్రం ఏమో బాగాలేదు, కేంద్రం బీజేపీ కోర్టులో ఉంది అని చెప్పి చెప్తారు. సో అవసరమైతే కేంద్రంలో కొట్లాడతాం ఏమన్నా, కొట్లాట్లో మీరు కూడా ఉంటారా? తప్పనిసరి బీసీల కోసం ఎక్కడైనా ఇప్పుడు కొట్లాడుతానన్నా. బీజేపీ వాళ్ళు ఏరుకొని నాకు ఎందుకు ఇచ్చారు? కొట్లాడమనే ఇచ్చారు. బీజేపీ వాళ్ళు ఓ బీసీని తీసుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి తప్పుడు. బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ కాదు. ఇంతవరకు ఎవరినన్నా బీసీని ఏ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్, జనతా పార్టీలు అన్నీ వచ్చినాయి. ప్రధానమంత్రిని ఏ పార్టీ అన్నా బీసీని చేసిందా? ఒక బీజేపీ పార్టీ చేసింది. ఒక రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ, మామూలు మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతి చేసింది. ఉపరాష్ట్రపతి ఒక బీసీని చేశారు. నేనే ఎగ్జాంపుల్. నేను ఉద్యమాలు చేస్తానని నన్ను ఏరుకోరు తీసుకొచ్చి ఒక ఎంపీ ఇచ్చారు, గౌరవించి రాజ్యసభ. కాబట్టి బీజేపీ పార్టీ సర్వే జన సుఖినోభవంత్ అనే పార్టీ తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు, బీసీలకు అసలే వ్యతిరేకం కాదు. మొత్తం బీసీలందరూ కూడా తప్పనిసరి ఈ పొద్దు కాకుండా రేపైనా మొత్తం బీసీలకు బీజేపీ ద్వారానే చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. రాజ్యాంగబద్ధమైన కమిషన్ కూడా వాళ్ళే ఇచ్చారు బీసీలను కూడా. అంటే రిజర్వేషన్లు దుర్వినియోగం జరగవద్దు, కరెక్ట్ పర్సన్స్కి పోవాలి అనేది బీజేపీ ఫిలాసఫీ. అందుకే ఏబిసిడి వర్గీకరణ చేయమని జస్టిస్ రోహిణి కమిషన్ నియమించారు. అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళ ఆలోచన. బీసీ సంఘాలు ఇంకా ఢిల్లీకి పోయే బీసీ సంఘాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉండి పంపిస్తుందని చెప్పేసి అంటున్నారు, మీరు ఏమంటారు? అంటే నేను ఉద్యమం ఎవరు చేసినా దాన్ని నా పేరే ఉద్యమకారుడు. బీజేపీని ఇరుకునే పెట్టడానికే ఢిల్లీకి వెళ్తున్నారు, ధర్నా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అంటే బీజేపీ ఇరుకులో పడలేదు దాని మీద. ఇంతవరకు బీజేపీ నుంచి బీసీ సంఘం నాయకునిగా నేను కామెంట్ చేస్తున్నా తప్ప బీజేపీ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడు, సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు, మేము బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, దాన్ని అమలు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. అమలు చేయమని వాళ్ళు చెప్పలేదు కదా, అమలు చేస్తామనే చెప్పారు కిషన్ రెడ్డి గారు. బీసీలతో సంప్రదింపులు జరిపి 9th షెడ్యూల్కు మేము కూడా కోఆపరేషన్ ఇస్తామని అన్నారు. థ్యాంక్ యూ.